మసీదులోకి మహిళలు రావచ్చు సుప్రీంకోర్టుకు తెలిపిన ఏఐఎంపీఎల్బీ. మసీదులోకి మహిళలు ప్రవేశించడంపై ఇస్లాంలో ఎలాంటి ఆంక్షలు లేవని సుప్రీంకోర్టుకు ఏఐఎంపీఎల్పీ తెలిపింది. మహిళలు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్న మసీదుకు మసీదుకి వెళ్ళొచ్చంట మహిళలు. అరే గుడే కాదే అది కూడా. హిందువులు గుళ్ళకు పోతారు, క్రిస్టియన్స్ చర్చిలకు పోతారు, ముస్లింలు మసీదులకు పోతారు. తప్పేముంది? మహిళలు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్న మసీదుకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని పేర్కొంది. అచ్చా, ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా మసీదుకు వెళ్ళినంత పుణ్యం కాబట్టి మీరు మసీదుకు రావద్దు అంటున్నారేమయ్యా. ఇదేనా కథ? పోతారా మరి మహిళలు? మగోళ్ళని కాదని, వాళ్ళ పర్సనల్ లాబోర్డును కాదని మహిళలు పోతారా అంటున్నా. రాణిస్తారా ఇల్లు? మసీదుల్లోకి మహిళలు సుప్రీంకోర్టుకు తెలిపిన ఏఐఎంపీఎల్బీ. మసీదుల్లోకి మహిళలు ప్రవేశించడంపై ఇస్లాంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. నమాజ్ కోసం మహిళలు మసీదుకు రావడాన్ని ఇస్లాం నిరోధించదని, అయితే వారు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవడం ఉత్తమమని పేర్కొంది. శబరిమల కేసులో ఉద్భవించిన మతపరమైన అంశాలపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఏఐఎంపీఎల్బీ తరపున సీనియర్ అడ్వకేట్ ఎంఆర్ శంషాద్ తన వాదనలు వినిపించారు. మహిళలు మసీదుల్లో నమాజ్ చేయడానికి అనుమతి ఉందని, అయితే ఇది కొన్ని క్రమశిక్షణ నియమాలకు లోబడి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఇస్లాంలోని అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం ఉందని అన్నారు. అయితే పురుషులకు సామూహిక నమాజ్లో పాల్గొనడం తప్పనిసరి అని, కానీ మహిళలకు అది ఐచ్ఛికమని స్పష్టం చేశారు. మహిళలు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్న మసీదుకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని, ఒకవేళ వారు రావాలనుకుంటే రావచ్చని చెప్పారు. మహిళలను మసీదుకు రాకుండా ఆపవద్దని ప్రవక్త స్వయంగా చెప్పారని తెలిపారు. మరి ఎందుకు తీసుకుపోతలేరా? మరి మగోళ్ళు కూడా ఇంట్లో ఉండి మసీద్ చేసుకుంటే పుణ్యం రాదా? ఆడోళ్ళే ఇంట్లో ఉండి నమాజ్ చేసుకోవాలనా? మగవాళ్ళు కూడా ఇంట్లో ఉండి నమాజ్ చేసుకుంటే పుణ్యం వస్తుంది కదా. ఆడోళ్ళే ఎందుకు ఇంట్లో ఉండి నమాజ్ చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్తున్నారు? ఇప్పుడు హిందూ ధర్మంలో కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, కుటుంబ సమేతంగా చర్చికి పోతారు, కుటుంబ సమేతంగా గుడికి పోతారు. మరి ముస్లిమ్స్ కుటుంబ సమేతంగా ఎందుకో మసీదుకు తీసుకుపోయి నమాజ్ ఎందుకు చేస్తలేరు మరి?